సిపిసి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. అలాగే బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో కూడా భేటీ అవడం జరిగింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నేతలతోనూ సమావేశాలు జరిపింది. అయితే ఈ నేపథ్యంలో ఇది అంతా కూడా రెండు పార్టీల మధ్య చిచ్చురేపినట్లయింది సార్. ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ టోటల్ పరిణామాల్ని ఎలా చూడాలి సార్? అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా డెలిగేషను బీజేపీ కార్యాలయానికి వెళ్ళి బీజేపీ నేతలతో కలిసింది. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ నాయకులతో కూడా సమావేశమయ్యారు. మన దేశంలో ఉత్తర దక్షిణ ధృవాలు ఏవైనా ఉన్నాయి రాజకీయాల్లో అంటే ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టులే. సో ఆర్ఎస్ఎస్ కూడా 100th యానివర్సరీ జరుపుకుంటోంది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా 100th యానివర్సరీ జరుపుకుంటోంది. కానీ సైద్ధాంతికంగా ఉత్తర దక్షిణ ధృవాలు. సో అందువల్ల దేశంలో ఏ రెండు పార్టీలైనా కలవచ్చేమో కానీ కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ కలిసే అవకాశమే లేదు. ఎందుకంటే సైద్ధాంతికపరమైన భిన్న ధృవాలు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో అందువల్ల చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేట్, చైనా ప్రభుత్వ ప్రతినిధి వర్గం కలవడం వేరు. చైనా ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. చైనా ప్రభుత్వము ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకుంటారు, అందులో భాగంగా ఎవరితోనైనా కలుస్తారు. కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వెళ్ళి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మన సమావేశమయ్యారు. ఇది కొత్తేమి కాదు. 2009లో కూడా అప్పుడు యూపీఏ ప్రభుత్వమే ఉంది. అప్పుడు కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఈవెన్ బీజేపీ డెలిగేషన్ కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆహ్వానం మేరకు చైనాలో సందర్శించారు కూడా. సో చైనా ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఒక సైద్ధాంతిక గురువు, సైద్ధాంతిక స్ఫూర్తి గనక భారత్ పాక్ సంబంధాలలో మెరుగుపడాలి అంటే భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఆర్ఎస్ఎస్తో సంబంధాలు మెరుగుపడాలన్నది చైనీస్ ఇంట్రెస్ట్. మన ఇండియన్ ఇంట్రెస్ట్ ఏంటో ఇప్పుడు బీజేపీ చెప్పాలి, ఆర్ఎస్ఎస్ చెప్పాలి. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలపైన ఏమంటారన్నది ఇప్పుడు ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శిస్తోంది అంటే గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ల మధ్య ఈ చర్చలు జరిగినప్పుడు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సీక్రెట్ డీల్ కుదిరింది. ఆ డీల్ ఏంటో సోనియా గాంధీ బయట పెట్టాలి అని బీజేపీ నాయకులు ఇప్పుడు విమర్శిస్తూ ఉంటారు. సో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు బీజేపీతో ఎలా చర్చలు జరిపారు, ఇప్పుడు కాంగ్రెస్తో కూడా చర్చ జరిపారు. కానీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉంది, రాహుల్ గాంధీ ఏదో రహస్య ఒప్పందం చేసుకున్నాడు అని చెప్పి బీజేపీ ఇప్పటికే అటాక్ చేస్తుంది. ఈసారి ఈ కాంగ్రెస్ వంతు అయితే అటాక్ చేయడం. మరి మీరు చెప్పండి, మీతో ఏ రహస్య ఒప్పందం చేసుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలుస్తున్నామో రహస్య ఒప్పందం ఉంది అంటారు. మరి బీజేపీ నాయకులు కలిస్తే రహస్య ఒప్పందం ఉండదు, ఆర్ఎస్ఎస్ నాయకులు కలిస్తే రహస్య ఒప్పందాలు ఉండవా? మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఎట్లా కలిశారు? ఒకవైపు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటోంది చైనా, షాక్స్గామ్ వ్యాలీ మాదే అంటోంది. చైనాకు భారత్కు మధ్య గల్వాన్ లోయలో ఇన్సిడెంట్ జరిగాయి. మరి అలాంటప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేతలతో ఏం చర్చ జరిపారు, ఏం అగ్రిమెంట్స్ కుదిరాయి, ఇవన్నీ బయటపెట్టాలి కదా. సో వాట్ ఈస్ ద రియల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఇక్కడేమో దేశంలో కమ్యూనిజం అంటే కాలం చెల్లింది, కమ్యూనిస్టులు అంటే దేశద్రోహులు, కమ్యూనిస్టులు అంటే దుర్మార్గులు అని చెప్పే బీజేపీ మరి చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో ఏంటి పని, ఏంటి చర్చలు జరిపి ఏం చేస్తారు? ప్రభుత్వాల మధ్య చర్చలైతే వీ కెన్ అండర్స్టాండ్, తప్పేమీ లేదు. ప్రభుత్వంలో ఎవరైనా ఉండనియండి, నరేంద్ర మోడీ ఉన్నా మీకు సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముస్లిం ప్రభువులతో కలవడం లేదా? ఇస్లామిక్ రాజులతో కలవడం లేదు. ఇస్లామిక్ దేశాలే కదా అవి, ఇస్లామిక్ రిపబ్లిక్, వాడి పేరే ఇస్లామిక్ రిపబ్లిక్. కానీ తప్పదు, హిందూ జాతీయవాదిగా తనకు తాను ప్రకటించుకున్న నరేంద్ర మోడీ కూడా ఇస్లామిక్ ప్రభువులతో మనము రిలేషన్ చూస్తున్నాం. అదేమో కంట్రీ టు కంట్రీ రిలేషన్, వీ కెన్ ఆల్వేస్ యాక్సెప్ట్ ఇట్. నేషన్ టు నేషన్, ఒక దేశంలో ఎవరు అధికారంలో ఉండాలి, కమ్యూనిస్టులు ఉండాలా, క్యాపిటలిస్టులు ఉండాలా, ఆ దేశాన్ని నిర్ణయించుకుంటుంది, మనకు సంబంధించింది లేదు. కానీ ఆ దేశంలో ఉన్న ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకోవడం తప్పలేదు. కానీ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించే పార్టీ కావచ్చు. మరి చైనా కమ్యూనిస్టు పార్టీతో బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఏం చర్చించాయి, అందులో ఏ ఒప్పందాలు ఏమైనా కుదరాయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. మన భూభాగాన్ని ఆక్రమించుకొని చైనా కూర్చొని ఉంటే, గాల్వాన్ లోయలో మన వారిని చంపితే
ఆ కమ్యూనిస్ట్ పార్టీతో మీకు ఏం పని అని చర్చ. ఎందుకంటే మీరు వీళ్ళే అంతకుముందు కాంగ్రెస్ని అన్నారు కదా, మీరు రహస్య ఒప్పందం ఉంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు రహస్య ఒప్పందం. ఇప్పుడు చెప్పాలి కదా. మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో ఎందుకు కలవాల్సి వచ్చింది, వాళ్ళు ఏం చర్చించారు, చర్చించి ఏం ఒప్పందాలు కుదిరాయా, మరి ఏంటి పార్టీ టు పార్టీ రిలేషన్స్ ఏంటి, సో సైద్ధాంతికంగా సంబంధం లేని పార్టీల మధ్య ఏంటి ఈ సంబంధాలు అనే చర్చలు. ఇక్కడేమో కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ వాళ్ళు వెళ్ళారు, బీజేపీ కార్యాలయానికి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి కమ్యూనిస్టులు వెళ్ళారు, కమ్యూనిస్ట్ కార్యాలయానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు రారు. మరి చైనా వాళ్ళతో ఏంటి రిలేషన్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.